ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది. అహీమెలెకు యొక్క రాజునకు అల్లుడు, నమ్మకస్తుడు, ఆలోచనకర్త, నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడునూ లేడు. చూడండి, ఇక్కడ దావీదును గురించి రాయబడిన మాటలో నమ్మకమైన వాడు, ఘనత వహించిన వాడు నీ సేవకుడిలో ఒకరైనను లేరు అని చెబుతూ, నమ్మకమైన వాడు, ఆలోచనకర్త. ఈ దావీదు మంచి ఆలోచనకర్తగాను, ఘనత వహించిన వాడుగాను, అహీమెలెకు ఇదిగో ఇక్కడ మాట్లాడుతూ దావీదును గురించి చెబుతున్నటువంటి మాటలు. ఈరోజు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినటువంటి వారు ఒక మంచి ఆలోచన కలిగిన వారముగా మనం ముందుకెళ్ళాలి. భక్తి చేస్తున్నటువంటి వారి జీవితాలలో వారు ఏ ఆలోచన చేస్తున్నారు, ఏ ఆలోచనలో ఉన్నారు అనేది చాలా చాలా అవసరమైనది. జీవము కలిగిన దేవుని సన్నిధానములో లేఖనము సెలవిచ్చిన ప్రకారముగా మంచి ఆలోచనకర్తలుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆలోచన గలవారముగా మనము దీవించబడాలని లేఖనములు సెలవిస్తున్న మాటలు. దీనవృత్తాంతముల గ్రంథము 2వ దీనవృత్తాంతముల గ్రంథములో 22వ అధ్యాయము 4వ వచనములు మీరు చదివితే, యెహోవా దృష్టికి చెడు నడతను నడిచిన తన తండ్రి మరణమును తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలు, అతనికి నాశనము కర్తలగురు. ఇక్కడ మనం చూస్తే ఆహాబు సంతతి వారిలో ఉన్నటువంటి వారు, ఇదిగో వారు యెహోవా దృష్టికి తన తండ్రి సమయాలలో తర్వాత నుంచి వాళ్ళకి ఆలోచన చెప్పేవారు లేరు. అంత నాశనకరమైనటువంటి చెడుతనం అనేది అక్కడ వారు వాక్యం చెప్తున్న మాట నాశనానికి కారకులైనట్లుగా రాయబడింది. ఈరోజు మనం ఆత్మ సంబంధమైన విషయంలో ఒక మంచి ఆలోచన కర్తలుగా, దేవుడే మనకు మంచి ఆలోచన కర్త, వాక్యం మనకు ఆలోచన నేర్పిస్తుంది. దావీదును గురించి రాయబడుతున్న మాటలో ఇక్కడ దీనవృత్తాంతములలో ఆహాబు సంతతి వారిలో ఉన్నటువంటి వారితో ప్రభు అయిన దేవుడైన యెహోవా ఇక్కడ మనకి తెలియచేస్తున్నటువంటి మాటల్లో ఇదిగో ఆ రోజుల్లో వాళ్ళకి ఆలోచన చెప్పేవారు లేరని రాయబడి ఉంది. అలాగే 2వ సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం 23వ వచనములో, ఆ దినములలో మీరు గమనించినట్లయితే దేవుని ముందు విచారణ చేసి పొందిన ఆలోచించినట్లుగా ఉండునని దావీదునకు అబ్షలోము దానిని అట్టి యోచించబడిరి అని రాయబడింది. చూడండి, ఇక్కడ దావీదును గురించి ఆలోచన చేసే విషయములో, విచారించటములో దేవుడి దగ్గర విచారించేవాడు దావీదును గురించి అని ఇక్కడ మరొక మాటలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మన విచారణ, మన ఆలోచన దేవుని యందు పెట్టాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆలోచనకర్త. కొందరు ఒక మంచి ఆలోచన ఆత్మీయతలు నేర్చుకోక లోకపు ఆలోచనలో, లోకపు తలంపుల్లో పడి తనకిచ్చినది పాడు చేసుకునేవారు కూడా కొందరు ఉంటారు. కాబట్టి ఈ వాక్యమును బట్టి నీకొక మంచి ఆలోచనకర్తగా ప్రభు ఉన్నారు. మీరు ఆ వాక్యమును బట్టి, ఒక మంచి ఆలోచన విధానమును బట్టి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జాగ్రత్తగా మనం కట్టుకోవాలని లేఖనాలు ఇక్కడ తెలియజేయబడుతున్నది. సామెతల గ్రంథం 11వ అధ్యాయములో 14వ వచనములో, నాయకులు లేని జనులు చెడిపోదురు,
ఆలోచనకర్తలు అనేకులు ఉంటే రక్షణ కారణమవును. ఇక్కడ ఏం కావాలంట? ఆలోచనకర్తలు అనేకులు ఉన్నట్లయితే రక్షణకు కారణమవుతుంది. ఈరోజు మనం గమనించాలి, నీ కుటుంబములో ఏ ఆలోచనతో ఉన్నావు, నీ దైనందిన జీవితంలో ఏ ఆలోచన చేస్తున్నావు, నీకనేది ఒక ముందు ఆలోచనలు అనేది కొన్నిసార్లు మనం చూస్తే పిల్లల కొరకు, ఫ్యామిలీ విషయంలో, కుటుంబ విషయంలో కొన్ని ఆలోచన చేస్తుంటారు. ఇక్కడ నువ్వు ఆలోచించేది ఇవి మంచి ఆలోచనలు కాదు. లోకములో మంచివి లేవు, కానీ దేవుని వాక్యములో నీకు మంచి ఆలోచన చెప్పి ఆయన నిన్ను రక్షిస్తాడు. అందుకని అక్కడ అంటాడు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకు కారణమవుతుంది. అంటే ఆత్మ సంబంధముగా ఆలోచించాలి. శరీరానుసారంగా మనము ఎన్నో ఆలోచనలు కొన్నిసార్లు చేస్తున్నప్పుడు విఫలమైపోతుంది. అందుకనే ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన ఆలోచన గలవారై ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నమాట. యెషయా గ్రంథములో 1వ అధ్యాయం 26వ వచనంలో, మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులు మరలా ఇచ్చెదను, ఇందులో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదను. అప్పుడు నీతి కలిగిన పట్టణమని, నమ్మకమైన నగరమని నీకు పేరు పెట్టబడు. చూసారా, మొదట ఉన్నటువంటి నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదని అంటున్నాడు, నీకు ఆలోచనకర్తలను మరలా నియమిస్తానంటున్నాడు. ఈరోజు దేవుడు ఆలోచన చొప్పున మనం నడవాలి, కానీ దానికి విరోధముగా కీర్తనలో మొదట్లో మనం చదువుతాం, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక. మనం చూడండి, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక. దుష్టుడు ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవుడిచ్చే ఆలోచనలు ఆయన వారిని ఆలోచనకర్తలుగా నియమించటమే కాదు, నీతి కలిగిన పట్టణముగా, నమ్మకమైన నగరముగా వారికి పేరు పెట్టబడుతున్నదని రాయబడి ఉన్నది. బబులోను దేశంలో వలస వెళ్ళినటువంటి మరి ఈ నలుగురు గురించి మనం చూస్తే దానియేలు గ్రంథములో 2వ అధ్యాయం 49లో మనం చదివితే, అతడు దానియేలు రాజు నొద్ద ఇదిగో మనవి చేసుకొనగా, రాజు ఇదిగో షడ్రకు, మేషకు, అబద్నిగో వారి యొక్క బబులోను ఆస్థానము మీద విచారణకర్తలుగా నియమించను. ఎలాగుంచాడండి? విచారణకర్తలుగా నియమించాడు. ఎందుకంటే వీళ్ళల్లో అన్ని సుగుణాలు ఉన్నాయి. గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు. ఈ జ్ఞానం ఎక్కడ ఉన్నదంటే, ఈ ఆలోచన ఎక్కడ ఉన్నదంటే దేవుడిలో నుంచి వచ్చినది వీళ్ళు. అందుకని బబులోను మరి ఆ ఆస్థానం అంతటి మీద విచారణకర్తలుగా దేవుడు వారిని నియమించినట్లుగా రాయబడి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఆలోచించేవి ప్రతి ఒక్కరూ సహజీవనంగా ఆలోచిస్తారు, కానీ అది కాదు. ఆలోచనకర్త ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎన్నో వాక్యములో నీకు ఆలోచనలు చెప్తున్నాడు, ఎన్నో మెలకువలు చెప్తున్నాడు, ఎన్నో జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు, ఎంతో వివేకాన్ని నేర్పిస్తున్నాడు. కాబట్టి షడ్రకు, మేషకు, అబద్నిగో, దానియేలు వలె దైవికమైనటువంటి జ్ఞానము కలిగి ఆత్మ సంబంధముగా నువ్వు నడుచుకోగలిగితే అనేక మంది మీద నీకు విచారణకర్తగా నియమించటమే కాదు, ఆలోచనకర్తలుగా నిన్ను ఒక నమ్మకమైన నగరములో ఇదిగో ఆయన ఘనతాస్పదముగా ఉంచగలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఎవరో ఆలోచనలు బట్టి నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. ఎవరో ఆలోచనలు బట్టి తల్లిదండ్రులకు దూరం అవ్వద్దు. ఏదో ఆలోచించి నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు నీకు మంచి ఆలోచన ఇచ్చాడు. దేవుడి దగ్గర విచారించు. యవ్వన పిల్లలు ఇదిగో ఎవరు అని అంటే షడ్రకు, మేషకు, అబద్నిగోలు దేవుని యందే విచారించారు. ఇదిగో గొప్పగా బబులోను ఆస్థానం అంతటి మీద వాళ్ళని మంచి ఆలోచనకర్తలుగా నియమించారు. కాబట్టి ఇప్పుడు ఇలారా, దేవుడి సన్నిధిలో ఆలోచన, వివేచన, జ్ఞానము ప్రభులో ఉన్నది. ప్రభు సన్నిధిలో నేర్చుకో, ఆయన సన్నిధిలో నడుచుకో. నిన్ను నీకు కలిగిన సమస్తం ఘనతాస్పదముగా ఆయన కృపలో స్థిరపరచునుగాక. ప్రార్థించాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా,
మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా ఆలోచనకర్తలు చెప్పకపోతే అక్కడ నాశనము చేకూర్చబడుతుందని వాక్యం చెప్తున్నమాట. మీ వాక్యమును బట్టి ఒక మంచి ఆలోచన చొప్పున ఈ ఉదయమే నీ బిడ్డలను నడిపించండి. వాళ్ళ జీవితానికి, రాబోతున్న తరాలకు మీ ఆలోచన చొప్పున నడుచుకునే భాగ్యం, అట్టి కృప మీ బిడ్డలకు దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకో యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.